భరణి గారు ఇవాళ అన్ని విధాలా కూడా ఎటువంటి అవార్డుకైనా అర్హత పొంది ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వేళ మనమే కాదు, ఇది ఇక్కడ సాధారణంగా ఇక్కడ మేము ఏదో ఒక వేదిక మీద సన్మానింపబడినటువంటి వ్యక్తులని తర్వాత యాదృచ్ఛికంగా ఉన్నటువంటి ఏమన్నా ఉండండి ప్రభుత్వం ప్రోత్సహించి పద్మశ్రీలు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీగా ఇక్కడ జరుగుతుంది. అది నేను ఆశిస్తున్నాను. మరి దీనికి స్ఫూర్తిగానే దీని కొనసాగింపుగా పద్మశ్రీ అవార్డును కూడా త్వరలోనే భరణి గారికి ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా కూడా వారికి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయడం అనేటువంటి